వారు ఎంతసేపటికి వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు అణిగిమణిగి ఆ కళాశాలలో మమ్మల్ని కూడా తీవ్రంగా వేధించి అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా ఒక బానిసలుగా వెట్టి చాకిరి చేయించి వాళ్ళు ఆలోచన విధానంతో ఆనాడు నిజాం నవాబు కాలంలో విముక్తులు కావడానికి ఒక చరిత్రాత్మకమైన ఆంధ్ర మహాసభ ఇన్ఫ్లుయెన్స్ తోని ద్వితీయాంధ్ర మహాసభలో డిసిషన్ తీసుకొని ఒక మహత్తర కార్యం తీసుకుంటే ఈనాడు చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఈనాడు ఈ భూ కబ్జాదారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పొద్దున్న లేవగానే నీతులు మాట్లాడుతుంటాడు. ఆయన రాజకీయాలలో ఎలాంటి నీతులు లేదు, ఎలాంటి ప్రిన్సిపుల్ లేవు. బయటికి మాత్రం సోకాళ్ళు ప్రిన్సిపుల్ చెప్పుకుంటూ ఆయన ఊరేక్కుంటూ ఈ ఆంధ్ర విద్యాలయ కళాశాల యాజమాన్యాన్ని తొలగించి ఈ కబ్జాదారులను తరిమి కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని ప్రభుత్వ పరం తీసుకొని మరి ఆనాడు స్వార్థంతో నవీన్ మిట్టల్ గారు ఏదైతే ఒక దొంగ పాలసీ ద్వారా మమ్మల్ని తొలగించి మమ్మల్ని వేరే కళాశాలలో పనిచేయిస్తున్నారు. మాకు ఎలాంటి సర్వీస్ నిబంధనలు మేడం, మీరు అవమానాలకు గురి అన్ని అర్హతలు ఉన్నాయి. డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ స్థాయి ఉన్న వ్యక్తి 30 పుస్తకాలు తెచ్చిన వాడు ఎవడూ లేడు తెలంగాణ. నాలాంటి వ్యక్తిని అవమానించు ఎన్నో గందరగోళాలు చేసి కుట్రలు కుతంత్రాలు చేసి నేను తెలంగాణ సమాజం అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి, వర్ధిల్లాలి, ఈ సమాజం వర్ధిల్లాలి, ఈ తెలంగాణ అమరవీరులు కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో జీవించే వాడిని పట్టుకొని ఆయన స్వలాభాలకు ఒక కుటుంబ ఎస్టేట్ గా వాళ్ళ చిన్నాన్న రామచంద్రారెడ్డి వాళ్ళ అక్క పెన్షన్ రాకపోయినా 2022లో ప్రజాధనాన్ని లూటి చేసి 40 కోర్టులో కేసున్న నవీన్ మిట్టల్ గారు కోర్టుని పక్కదో పట్టించి దాదాపుగా 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాడు విరుద్ధం ప్రభుత్వానికి. మీ ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అంటే మీ బాధ, మీరు జైలుకి వెళ్ళిన అనుభవించిన జైలు జీవితం, కొండా విశ్వేశ్వరరెడ్డి వల్ల పడ్డ కష్టాలు అన్ని కూడా ఈరోజు బ్లాస్ట్ చేసారు. నేను ఫైనల్ గా ఈ దృష్టిని ఈ ఇష్యూని నేను సీఎం దృష్టికి తీసుకుపోతున్నా. ఎందుకు స్పెసిఫిక్ గా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నాను అనేది కూడా మీకు చెప్పినాను. స్వయాన రేవంత్ రెడ్డి గారి అప్లికేషన్ ఇది. రేవంత్ రెడ్డి గారు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవి కాలేజ్ లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా ఆయనకి ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ని కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇకనైనా తక్షణమే తీసుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నేను వేసిన ప్రశ్నలకి దయచేసి సమాధానం చెప్పండి. జస్ట్ ఆర్డినరీ మెంబర్ గా ఉన్నటువంటి రంగారెడ్డి గారి పేరు ఏదైతే ఉందో ఒకటే సామాజిక వర్గం ఎస్టేట్ గా ఒక్క నిమిషం సార్, ఏదైతే రంగారెడ్డి గారు ఆర్డినరీ మెంబర్ గా ఉన్నారో, ఆర్డినరీ మెంబర్ గా ఉన్నటువంటి రంగారెడ్డి గారిని ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఎట్లా చేసిర్రు? 124వ బర్త్ యానివర్సరీలో ఫౌండర్ ప్రెసిడెంట్ గా రంగారెడ్డి పేరు ఎట్లా పెట్టిండ్రు? అండ్ దీంట్లో మొత్తం కూడా ఎవరైతే ఒరిజినల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించి మంచి హృదయంతో పెట్టినటువంటి ఆ ట్రస్ట్ ని మీరు మొత్తం మీ చుట్టాల పేర్లన్నీ కూడా పక్కన రెడ్డిల ట్యాగులు, మీ మెంబర్స్, మీ అక్క, మీ చుట్టాలు, మీ తోక చుట్టాలు అందరినీ కూడా మెంబర్స్ గా ఎట్లా ఇందులో చేర్చిండ్రు? నిజమైన ఒరిజినల్ ట్రస్ట్ మెంబర్స్ ని బయటికి ఎట్లా పంపించారు? క్వశ్చన్ నెంబర్ 2. అండ్ అదే రకంగా ట్రస్ట్ పేరు మీద, ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద పెద్ద మైలారం విలేజ్ లో ఏ రకంగా ఈ సర్వే నెంబర్స్ 245, 235, 235, 247, 246లో 26.26 ఎకరాల 26 గుంటలు ఏ రకంగా ట్రస్ట్ పేరు మీద కొని మీరు సొంత లాభానికి మీరు దాన్ని అగ్రికల్చర్ చేసుకొని, అది కూడా ట్రస్ట్ నిధులతోటి మీరు ఏ రకంగా కొన్నారు? మీరు నిజంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లల డబ్బులు కష్టార్జితము ఎయిడెడ్ కాలేజ్ ఫండ్స్ అని కూడా మీరు డైవర్ట్ చేసుకొని మీరు ఏ రకంగా ఆ డబ్బులు తీసుకొని మిస్యూజ్ చేసి 26 ఎకరాల 26 గుంటలు మొయినాబాద్ మీ సొంత ఊర్లో మీరు ఏ రకంగా కొన్నారు? అక్కడ కాలేజ్ కట్టిండ్రా? పోనీ విద్యార్థులకు ఏవి కాలేజ్ లో హాస్టల్స్ కట్టమని చెప్పి ఎన్నోసార్లు అడిగినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? పాయింట్ నెంబర్ 3. అండ్ అదే రకంగా మీరు ఏవి కాలేజ్ ఆవరణలో ఫార్మా కాలేజ్ కళాశాల బిల్డింగ్ కట్టినని చెప్పి మీరు గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టుకొని మీరు కాలేజ్ కట్టినా అని చెప్పి గవర్నమెంట్ నుండి ఫండింగ్ తీసుకొని డబ్బులు తీసుకొని ఈ రోజున ఇప్పటికిప్పుడు కెమెరా పట్టుకొని పోయి ఆ కాలేజ్కి పోతే ఎక్కడ కూడా ఫార్మా కాలేజ్ బిల్డింగ్ కనబడదు. అంటే బిల్డింగ్ కట్టక ముందే కట్టినా అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా? ఆ డబ్బులు మింగేసి ఏం చేసిర్రు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అని నేను
4వ ప్రశ్న మీకు అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా ఎట్లనైతే ఏవి కాలేజ్ ట్రస్ట్ని, ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని మీ చేతిలోకి పెట్టుకున్నారు, అదే రకంగా సిబిఐటిలో కూడా మీరు మెంబర్గా అవ్వాలని చెప్పి, అక్కడ మెంబర్ అవ్వాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ని కూడా ఇబ్బంది పెట్టి మీరు దాంట్లో నన్ను మెంబర్ చేయాల్సిందే అని చెప్పి, లేకపోతే సిబిఐ ట్రస్ట్ డబ్బులన్నీ కూడా దారి మరలిస్తున్నాయని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన వాస్తవాలు కూడా ఈ పేపర్లల్లో వచ్చినాయి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేను చూపించినాను. అండ్ అలాగే ఏవి ట్రస్ట్లో మీరు సొంతంగా తీసుకున్నటువంటి ట్రస్ట్ పేరు మీద తీసుకున్నటువంటి కొన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని ధరణి డాక్యుమెంట్స్ కూడా నా చేతిలో ఉన్నాయి. నేను అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. అండ్ అలాగే ఇవన్నీ మాట్లాడుతున్నందుకు జలంధర్ రెడ్డి గారిని చిత్రహింసలు పెట్టి మానసికంగా ఈ పెద్ద ఆయన చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఆ చరిత్ర అంతా తెలుసుకోవడానికి బ్రీఫ్గా నేను చెప్తా ఉన్నాను. చరిత్ర గురించి మాట్లాడుతున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్తున్నటువంటి జలంధర్ రెడ్డి గారిని పట్టుకొని ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి మీరు చిత్రహింసలు పెట్టి కేసు పెట్టి 3 ఏళ్ళు జైల్లో చిప్పకూడు తినిపించారు. ఆయన ఆవేదన అంతా ఈ రోజున నా దృష్టికి వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈయనని ఈ రోజు నేను ప్రజెంట్ చేయబోతున్నా. ఏవి ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పూర్వ విద్యార్థులు ఉన్నారు అండ్ ప్రజెంట్ విద్యార్థులు చదువుకుంటున్నారు, మీరు కట్టేటువంటి ఫీజులన్నీ కూడా ఎవడి ముక్కులకు పోతున్నాయి, ఎందుకు దాన్ని ఇంకా ముందరకు తీసుకెళ్లట్లేదు అనే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీని మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అదే రకంగా నేను మళ్ళా చెప్తున్నా, బీజేపీ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కొండా గారు చాలా పార్టీలు మారిన, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కాకపోతే అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎంపీ టికెట్ అంటే మీకు తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు కానీ టికెట్ ఇచ్చినందుకు బాధపడుతున్నా. కాకపోతే ఇదే విషయాన్ని ఈయన చెప్పుకోవడానికి చాలా మీడియా ఛానల్స్ని అప్రోచ్ అయినరు. కాకపోతే కొండా గురించి మరి చాలా మంది చెప్పడానికి ముందుకు వచ్చారా లేదా ఛానల్స్ ఎట్లాగో చూపించారు కాబట్టి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది జలంధర్ రెడ్డి గారు. నా వీడియోలు చూసి అమ్మ శ్రావ్య మీరు చేస్తారా అంటే లేదంటే నేను అందరిది ఎవరిదైనా సరే ఇష్యూ ఉన్నప్పుడు తప్పుని తప్పుగా ఖచ్చితంగా ఎత్తి చూపిస్తా, నా బాధ్యత అని చెప్పి నేను ఈ రోజున మార్నింగ్ న్యూస్లో జలంధర్ రెడ్డి గారిని విత్ ప్రూఫ్స్ నించోబెట్టాను. అండ్ అదే రకంగా ఈ ప్రశ్నలన్నిటికీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను నా ప్లాట్ఫామ్ నుంచి నేను అడుగుతూ, అండ్ అలాగే అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ ఏవి కాలేజ్ ట్రస్ట్లో చదువుకున్నటువంటి వ్యక్తి, బిఏ చదివినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఏవి కాలేజ్ విద్యార్థిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు ఆ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఇక్కడైనా పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైనా ఇది సీఎం దృష్టికి తీసుకుపోతున్నా, సీఎం ఇందులో చదివినందుకన్నా ఆ కాలేజ్ బాగుపడుతుందేమో అన్న ఆవేదనతోటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నా. మీ కాలేజ్ని తీర్చిదిద్ది ఆ నిధులన్నీ కూడా మళ్ళా కాలేజ్కే వచ్చేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయించి ఆ నిధులు ఎక్కడెక్కడ డైవర్ట్ అయిందో ఎంక్వైరీ కమిషన్ వేయించి ఇకపోయే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల్ని, చదవబోయేటువంటి పిల్లల్ని కూడా కాపాడుతూ పేద కుటుంబాలకు ఏవి కాలేజ్లో చదువు అద్భుతంగా తీర్చిదిద్ది గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలేజ్లో మీరు చదివినరు కాబట్టి ఇంత స్పెసిఫిక్గా మీకు స్ట్రెస్ చేసి మరి చెప్తా ఉన్నాను సార్. అండ్ సార్ ఫైనల్గా ఒక చెప్దండి, మనం ఫైనల్ గా చెప్పండి మీరు ఏం చెప్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ఒక సింగిల్ లైన్ చెప్పండి, ఎందుకంటే మనకి సమయం లేదు. అలాంటి ప్రజాధనాన్ని వెచ్చించి ఈనాడు విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న కళాశాలని అనేక రంగాల్లో పిల్లల్ని ఎదగకుండా చేసి తన స్వార్థపరమైన ఆలోచనతో తన కుటుంబ ఎస్టేట్ గా భావించి రాజకీయ ప్రలోభాలతో ఈనాటి వరకు ఇంత స్థితికి దిగదార్చిన మహోన్నతమైన ఆలోచనతో చరిత్రాత్మకమైన ముఖ్య పర్సన్స్ ప్రముఖులు వాళ్ళ ఆలోచనతో పెట్టిన కళాశాలని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి కళాశాలలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో, ఎయిడెడ్ కళాశాలలు దాదాపుగా 60 డిగ్రీ ఓరియంటల్ కళాశాలలు, వాటన్నిటిని కాపాడమని మేము శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గారి కూడా మేము మేనిఫెస్టో కమిటీలో పెట్టించాం. నేను ఎయిడెడ్ కళాశాలల సంఘానికి గౌరవ కార్యదర్శిగా పనిచేస్తున్నా. నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన మన్నీ మధ్య సురవరం ప్రతాప్ రెడ్డి గారి పుస్తక ఆవిష్కరణ 2వ సంపుటి 2వ ముద్రను ఆవిష్కరించినాం. మరి తెలంగాణ ఈనాడు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఆయన ప్రజాప్రతినిధిగా అందరికీ తెలిసిన వాడే. మరి తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నాడు. 25 ఏప్రిల్ నాడు ఈవినింగ్ వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ చరిత్రాత్మకమైన కళాశాలను కాపాడాలి సార్, దీన్ని స్వాధీనం చేసుకోలే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కాపాడాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క
చెర నుండి విముక్తి కావాలి, రామచంద్రారెడ్డి చెరలో ఉన్న కళాశాలని విముక్తి చేయమని మరి వాళ్ళ అక్కగారి కరస్పాండెంట్ గా ఏలుతున్న పరిస్థితుల్లో ఈనాడు మనం చూస్తున్నాం. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాడు? ఇలాంటి చరిత్రాత్మకమైన ఆంధ్ర విద్యాలయ కళాశాలనే కబ్జా పెట్టిన వాడు మరి ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతాడో మరి ఈ సందర్భంగా ఈ ఓకే టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తాము. తప్పకుండా ఈ ఏవి కాలేజ్ లో జరిగినటువంటి మిస్యూజ్, ఏవైతే ఫండ్స్ మిస్యూజ్ ఉందో అండ్ అలాగే ట్రస్ట్ పేరు మీద కొండా గారు కొన్నటువంటి భూములు కావచ్చు అండ్ తీసుకున్నటువంటి నిధులు కావచ్చు అన్ని కక్కించే ప్రయత్నం అయితే త్వరలో చేద్దాము. డెఫినెట్ గా అనుమున రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. కాలేజ్ డెఫినెట్ గా ఆయన కాలేజ్ కాబట్టి స్పందిస్తారని కోరుకుంటున్నా. దాదాపుగా 7 ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం, వాళ్ళు నిధులు తిరిగి ఓకే. జనరేటర్ రాకముందుకే పైసలు ఇచ్చారు ఓకే. వాళ్ళ అక్కగారు ఇప్పుడు గౌతమి గారు 3.5 లక్షలు ప్రజాధనాన్ని లూటి చేశారు. యూజీసీ నిధులు 3.5 లక్షలు. జనరేటర్ రాకముందుకే వాళ్ళు వస్తువులకు డబ్బులు ఇస్తారా? వాళ్ళది వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేస్తారండి ఆన్లైన్ లో, అది రాకముందుకే ఆన్లైన్ కొట్టేస్తారా? వస్తువు రావాలి కదా, ఆ వస్తువులు లేవు. ఏదైతే ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నామని అక్కడ బంగ్లా లేకున్నా కానీ దానికి ఆ టెండర్ నిధులు, కరెంట్ బిల్లు, డిప్రెషన్ కూడా తీసుకున్నారు. అది కూడా తీసుకున్నారు. ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి. సిఏజీ ఢిల్లీ నుంచి వచ్చిన సిఏజీ వాళ్ళు కూడా తనిఖీలు చేసి బాబు కేవలం ఇది 50 లక్షల కుంభకోణం కాదు, ఇది 2,11,00,000 కుంభకోణం అని తేల్చిపోయారు. దాని మీద కూడా నవీన్ మిట్టల్ గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు అన్ఎయిడెడ్ కళాశాలగా మార్చి సెల్ఫ్ ఫైనాన్స్ గా గిఫ్ట్ ఇచ్చారు. సార్ ఎంత బాధ ఉందో నాకు అర్థమైతా ఉంది. అసలు మీరు చెప్పినట్టు చెప్తున్నారంటే అసలు మీరు ఎంత బాధపడుతున్నారు, ఆ కాలేజీని కాపాడడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది. అండ్ మనం మరొక స్పెషల్ లైవ్ చేద్దాము డెఫినెట్గా. ఇంకో 2-3 డేస్లో మరొక స్పెషల్ లైవ్ చేద్దాము. అండ్ డెఫినెట్గా ఈయన మీద మళ్ళీ ఎవరైనా సరే ఈయన ఈ విషయాన్ని చెప్పినందుకు ఇబ్బంది పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మరొక్కసారి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సో దయచేసి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.